ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనం దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. బైబిల్ పల్లవిబాడుకుందాం. యేసుని వాక్కు నిత్యము నిలుచు. యేసుని వాక్కు నిత్యము నిల్చున్, ఏమి మారినన్ పొల్లు పోదు, భూమ్యాకాశముల్ గతించినాను, మారాజు పల్కు మారాదు. యేసుని వాక్కు నిత్యము నిల్చు, ఏమి మారినన్ పొల్లు పోదు, భూమ్యాకాశముల్ గతించినాను, మారాజు పల్కు మారాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం ఎప్పుడు చదివే భాగాన్ని చదువుకుందాం. 11వ అధ్యాయము 27 నుండి 31 వరకు మార్చి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11-27 వచనము నుండి 31 వరకు మార్చి చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. అయితే ఇందువలననే మనలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకున్న తీర్పు పొందకపోదు. అందరం కలిసి చదువుకుందాం. అయితే మనలను మనమే విమర్శించుకున్న తీర్పు పొందకపోదుము. మరొక భాగం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనాన్ని అందరం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. దేవుడు తన మాటలను దీవించి మనందరి కొరకై ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఘనమైన మీ నామమును ఎంతో ఆరాధిస్తున్నాము తండ్రి. దేవా, నేను కూడా నీ ప్రజలతో కలిసి ఆరాధించడానికి నాకు కూడా ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఆరాధన కొరకే మీరు ఇచ్చినటువంటి తలంపులు బట్టి స్తోత్రాలు. నిజముగా నీవు మా కొరకు దేవా లోకములో ఉదయించిన దేవుడవని, నక్షత్రము యాకోబులో ఉదయించినదని, దేవా ఆశ కలిగించిన నక్షత్రమని,
ముందు నడిచిన నక్షత్రమని దేవా మీ లేఖనాల్లో చూస్తూ వచ్చాము. అత్యానంద భరితులుగా చేసిన నక్షత్రమని దేవా, ఇంకా తండ్రి పూజింపదగిన నక్షత్రమని కూడా ఈ 5 తలంపుల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. ఇవి తూర్పు దేశపు జ్ఞానుల పక్షంగా మీరు చేశారు. వారే కాదు, ఈ దినాన నా జీవితంలో కూడా చేసిన గొప్ప విమోచన కార్యమును బట్టి స్తోత్రాలు. అందుకే వారును ఎలాంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని అంతరంగాల్లో వారు అత్యానంద భరితులై ప్రభా నువ్వు చేయబోతున్న కార్యాలను వారు ముందుగానే తెలియజేస్తూ వచ్చారు. దేవా, బంగారం అనగా నీవు రాజువని వారు నిన్ను ఆరాధిస్తూ వచ్చారు. సంభరణగా నీవు యాజకుడు అని వారు నిన్ను ఘనపరుస్తూ వచ్చారు. అలానే బోళమనగా చేదు, నా శ్రమలన్నీ కూడా, నా కష్టములు, నా పాప భారమంతా భరించే దేవుడని వారు ఏ విధంగా ఎరిగి ప్రభా నీకు అలా సమర్పించారు. అలానే తండ్రి దేవా, నా జీవితంలో నాలో ఉన్నటువంటి ప్రతి పాపము నుండి విమోచించబడ్డ కొరకై నీవు నాకు బదులుగా శ్రమ అనుభవించావు. నా పక్షముగా తండ్రి మీరు అద్భుతమైన శిలువలో బలియాగమయ్యారు. మీ రక్తమంతా కూడా నా కొరకు ధారపోశారు. శిలువపై తండ్రి మీరు చనిపోయారు. దేవా, లేఖనాల ప్రకారం మరలా సజీవునిగా తిరిగి లేచావనే సత్యాన్ని వారు ఎరిగి ప్రభా నిన్ను హృదయాలు కుమ్మరించి నీ సన్నిధిలో వారు కూడా ఆరాధించారు. ప్రభువా, నా జీవితంలో చేసినటువంటి అద్భుతమైన కార్యం, నరకమును తప్పించావు దేవా, పాప భారము తొలగించావు, నిత్యమైన పరలోకాన్ని మీరు నాకు ఇచ్చారు. సదాకాలము నీతో ఉండే గొప్ప అద్భుతమైనటువంటి కార్యము నా జీవితంలో చేసిన దేవా నీకు వందనాలు. ఇంత ఘనమైన కార్యం చేసిన దేవా నేను కూడా హృదయమారా నిన్ను ఆరాధిస్తున్నాను. మీ నామమును ఎంతో ఘనపరుస్తున్నాము తండ్రి. ఈ సమయంలో ప్రభా మేము మీ రక్తములో శరీరములో పాలు పొందబోతుండగా విలువైన నీ వాక్యమును చదువుకున్నాం. నీ వాక్యానుసారముగా తండ్రి మాలో ఉన్న ప్రతి బలహీనత అవిధేయతను దేవా క్షమాపణ కోరుకుంటూ, మీ రక్తాన్ని కోరుకుంటూ నీతో సమాధానపడి మీ రక్తములో శరీరములో పాలు పొందుడు కొరకై సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరొక్కసారి నిలబడుచున్న నీ దాసుడను నీ ఆత్మతో నింపి మాకందరికీ, నాకు ప్రజలకు కావలసినటువంటి ఆత్మీయమైన సంగతులు బయలుపరచమని యేసుక్రీస్తు నామములో హృదయమారా ఆరాధించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదివిన భాగములో ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకోవాలి. ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకొని ఆ తరువాత ఆయన రక్తములో శరీరములో పాలు పొందాలనేటువంటి భాగాన్ని మనం అన్ని వారాలు చదువుతూనే ఉంటాం. అందుకొరకు మరలా వచనం చదువుకుందాం. చూడండి 29. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడంట. ప్రభువు శరీరముని వివేచింపకంటే వివేచన లేకుండా తిని త్రాగుచున్నవాడు ఏం చేస్తున్నాడు? తనకు తాను శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే అలా తిని త్రాగుట వలన కలిగేటువంటి నష్టం ఏంటంటే అంటున్నాడు చూడండి 30లో, ఇందువలనంటే వివేచన లేకుండా ఆయన శరీరములో ఆయన రక్తములో కానీ పాలు పొంది ఉంటే, ఎలా ఉంటే వివేచన లేకుండా, జ్ఞానము లేకుండా, ప్రభువుతో సమాధానము లేకుండా కానీ ఆయన రక్తములో శరీరములో పాలు పొందితే వచ్చేటువంటి నష్టమా లాభమా? ఇది నష్టం అంటున్నాడు. ఏమన్నాడంటే ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారంట. ఎందుకంటే వివేచన లేకుండా ఆయన రక్తములో శరీరములో పాలు పొందుచున్న వారికి ఎలా ఉన్నదంటే వారు బలహీనులు, రోగులు, చాలామంది నిద్రిస్తున్నారు.
అంటే శారీరకంగా బలవంతులుగా ఉండవచ్చు, శారీరకంగా అన్ని విషయాల్లో బాగానే ఉండవచ్చు. కానీ ఇక్కడ పౌలు గారు అంటుంది ఆత్మీయమైన విషయాలలో బలహీనులు, ఆత్మీయమైన విషయాల్లో రోగులు, మూడవది ఆత్మీయంగా నిద్రిస్తున్నారు అని కొరంతిలో ఉన్న విశ్వాసులతో మాట్లాడాడు. ఈ దినాన మనందరితో మాట్లాడి హెచ్చరించేది ఏంటంటే, మనం కూడా వివేచన లేకుండా ఆయన రక్తములో శరీరములో పాలు పొందితే ఆత్మీయమైన బలహీనత వస్తుంది, ఆత్మీయమైన రోగం వస్తుంది, ఆత్మీయంగా నిద్ర మత్తులం అంటే సోమరి వాళ్ళం అయిపోతాం. ఇవి మనం ఆత్మీయంగా అర్థం చేసుకుంటే, అందుకొరకై ఆత్మీయంగా అర్థం చేసుకుంటే వాటి నుండి మనకి ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. ఏంటంటే 31లో అన్నాడు, అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందక పోదుము. విమర్శన అంటే మన మనస్సాక్షి మనతోటి ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటుంది కదా. మనమే చిన్న పొరపాటు చేసినా, మనము ఏదైనా అనవసరంగా ఒక మాట ఎవరినైనా తూలి మాట్లాడినా ఎవరు చెబుతారు మనతోటి? మన మనస్సాక్షి మనతోటి మాట్లాడుతూ ఉంటారు. అందుకని అలాంటి సమయాల్లో ఏం చేయాలంటే ప్రభుతోటి సమాధాన పడాలని లేఖనములో సెలవిస్తున్నది. కాబట్టి దేవుని వాక్యము చేత మనము సరిచేయబడాలి. దేవుని వాక్యమే మనకు మాదిరికరముగా ఉన్నది. అందుకని మనకు మాదిరిగా ఉంచినటువంటి కార్యాలు మనం ఒక 4 లేక 5 మాటలు మనము ఆత్మీయంగా ఎలా మాదిరిగా ఉండాలో మనకేమి నేర్పించాడు యేసుక్రీస్తు ప్రభువారు, వాటిని మనము మాదిరి పెట్టుకోవాలి. అందుకే మనం చదివాం కదా, యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనములు అన్నాడు, నేను మీకు చేసినట్లు మీరును చెయ్యాలి, మీకు మాదిరిగా ఇలాగూ చేంజ్ చేశాడంటే ఆయన యేసు ప్రభువారు ఏం చేశాడంటే, ఆయన ఏమి మాదిరి చూపించాడంటే శిష్యుల పాదములను కడిగాడు కదా. ఈ 13వ అధ్యాయంలో చూస్తే ఆయన చేసిన పని ఏంటంటే ఆయన శిష్యుల పాదములను కడిగాడు. ఎందుకంటే వారికి నేర్పిస్తున్నాడు, విధేయత నేర్పిస్తున్నాడు. అందుకేమన్నాడంటే, నేను 14 చదువుకుందాం, కాబట్టి ప్రభువును బోధకుడైన మీ పాదములను కడిగిన ఎడల మీరు ఒకరి పాదములొకరు కడగవలసి ఉన్నదనెను. అది చెప్పి అన్నాడు కదా, నేను మీకు చేసిన ప్రకారము మీరును మాదిరిగా అలాగూ చేయాలి. అంటే అర్థం ఏంటంటే విధేయత కలిగి ఉండాలి. యేసు ప్రభువారు ఇక్కడ విధేయత నేర్పించాడు, విధేయత మాదిరిగా చూపించాడు. మీరు కూడా ఒకరినొకరు తగ్గించుకొని, ఎలాగూ నేను ఇంత బోధకుడనై ఉండి మీ పాదములు కడిగానో మీరు కూడా ఒకరి పాదములొకరు కడగాలంటే విధేయత కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా ఉండవలసిన లక్షణమైన మొదటి మాట విధేయత కలిగి ఉండాలి, విధేయత నేర్చుకోవాలి. ఇది ఎవరు నేర్పించారంటే యేసు ప్రభువారే మనకు మాదిరి నేర్పించాడు. మరొక మాట చదువుకుందాం, చూడండి, మరొక మాట చదువుకుందాం. తిమోతికు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూడండి అందరు బైబిలు. అయినను నిత్య జీవము నిమిత్తము తన్ను విశ్వసింపబోవానికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనుపరుచున్నట్లు
నేను కనికరించబడ్డాను. ఈ మాటలో మనం నేర్చుకున్న ఆత్మీయమైన సత్యం ఏంటంటే, నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతం, యేసుప్రభు ఏం చూపించాడంట? పూర్ణమైన దీర్ఘశాంతం. ఎవరు ఉండాలి? మనకేమి నేర్పిస్తున్నాడంటే, యేసు ప్రభువారు ప్రధాన పాపినైన నా నిమిత్తమై పూర్ణమైన దీర్ఘశాంతము చూపించాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంట? పూర్ణమైన దీర్ఘశాంతాన్ని నేర్చుకోవాలి. పూర్ణమైన దీర్ఘశాంతం కలిగి ఉండాలి. అందుకనే ఓ మాట గుర్తొస్తుంది బైబిల్లో. పేతురు గారు రాసిన 2వ పత్రిక మనం చదువుతాం. 3వ అధ్యాయము చూడండి, 10వ వచనంలో అంటున్నాడు. 10వ వచనం చదువుకుందాం. 10వ వచనం, 9వ వచనం, 9. కొందరు ఆలస్యమని ఎంచునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడును నశయింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని మీ ఎడల ఏం చేస్తున్నాడంట? ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవరైనా? యేసు ప్రభువారు అందరి ఎడల ఎలా ఉన్నాడంటే దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంతటి దేవాతి దేవుడు పాపాంధకారములో పాడై పతనమైపోయి అనుదినము కూడా దేవునిపై తిరుగుబాటు చేసే కేవలము నశించిపోతున్న మానవుని కోసం ఆయన ఏం చూపించాడంట? దీర్ఘశాంతము చూపించాడు. అలానే ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనం, దేవుని పిల్లలమైన మనం ఏమి మాదిరి నేర్చుకోవాలంటే, అనేక విషయాలలో మనము కూడా దీర్ఘశాంతము గలవారు కావాలని పౌలు గారు తిమోతి పత్రికలో మాట్లాడుతూ వచ్చాడు. మళ్ళా చదువుదాం చూడండి. అయినను నిత్య జీవము నిమిత్తము తాను విశ్వసించబో వానికి నేను మాదిరిగా, నాకు నేర్పిస్తున్నాడు. నేను విశ్వసింపబోతున్న దేవునికి ఎలా ఉండాలో తెలుసా? నేను మాదిరిగా ఉండాలి. కాబట్టి పాపులందరిలో కల్లా ప్రధాన పాపినైన నా యందు ఆయన ఏం చూపించాడంట? కనికరాన్ని చూపించాడు. ప్రియులారా, మనం కూడా పౌలు గారు ఆ మాట అంటున్నాడంటే, యేసుక్రీస్తు రక్తమందు కడుగబడిన మనం, ఆయన రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనం ఎలా ఉండాలంట? మనం కూడా ఆయన చూపిన మాదిరి ఏంటంటే దీర్ఘశాంతము చూపాలి. దీర్ఘశాంతము చూపాలి. కానీ మనం ఎలా ఉంటున్నాము? దీర్ఘశాంతాన్ని చూపుతున్నామా, లేక అశాంతితోనే మన బ్రతుకులను గడుపుతున్నామా? నేర్చుకుందాం. ఇంకో మాట చదువుకొని చూడండి దేవుని వాక్యములో. తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయములో మాట చదువుకుందాం. 1వ పత్రిక 4వ అధ్యాయములో మాట. తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. 4:12 చదవండి. ఎవడును నిన్ను నింపనీయకము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. 3వ తలంపు ఏంటి? విశ్వాసులకు ఎలా ఉండాలంట? విశ్వాసులకే మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండాలంటే మనమేం అర్థం చేసుకోవాలి? మాదిరిగా ఉండలేకపోతున్నాం. మాదిరిగా ఉండలేకపోతున్నాము కాబట్టి మాదిరిగా ఉండండి మనకు నేర్పిస్తున్నాడు. దీర్ఘశాంతము కలిగి ఉండమని మాదిరి చూపిస్తే మనము దీర్ఘశాంతము లేని వారిగా ప్రవర్తిస్తున్నాం కదా. మొదటి తలంపు ఏంటి? విధేయత కలిగి ఉండండి అని మాదిరి చూపిస్తే అవిధేయతగా ప్రవర్తిస్తున్నాం. అన్నీ కూడా మనము వ్యతిరేకమైన కార్యాలే చేస్తూ ఉంటాం ప్రియులారా.
ఎన్ని దినాలు మనము దేవుని వాక్యం వింటున్నా కానీ, ఎన్ని దినాలు దేవుని వాక్యం మనం చదువుతున్నా కానీ, ప్రవర్తన విషయంలో మాత్రము ఏమైతే చెప్పాడో ఆ మాటలు మనము మాదిరిగా ఉండలేకపోతున్నాం. పాట పాడాం కదా, ఆనంద మహానందం. మొదలొచ్చినవి ఏంటి? మొదలొచ్చినలో పాడాం కదా, మొదలొచ్చినలో పాట నందం ప్రభువే మనకానందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. దూతలు తెచ్చిరి శుభవార్త, ఎంతో గొప్పానందము. దూతలు తెచ్చిరి శుభవార్త, ఎంతో గొప్పానందము. కుమ్మరించును మదిలో పరము నుండి పాపి నలిగినప్పుడే. కుమ్మరించును మదిలో పరము నుండి పాపి నలిగినప్పుడే. ఎప్పుడంట? నలిగిపోయినప్పుడు. ఎప్పుడైతే పాపి నలిగిపోతాడో మనం చూస్తూ వచ్చాం. కుమ్మరించును మదిలో పరము నుండి పాపి నలిగిపోయినప్పుడు అంటే హృదయాన్ని వారేం చేశారు? వారి పెట్టెలు విప్పి ఆయనకు సమర్పించారు. ఏ పెట్టెలవి? హృదయమనే పెట్టెను విప్పారు. అంతవరకు ఆ హృదయమనే పెట్టె మూసుకొని ఉన్నది. దేనివల్లంటే అపవిత్రమైనటువంటి కార్యాల వల్ల, వ్యర్థమైన వాటిని వారు సేవించడం వల్ల, అన్యులుగా వారు జీవించడం వల్ల సత్యాన్ని గ్రహించలా. ఎవరు వాళ్ళు? తూర్పు దేశపు జ్ఞానులు ఎలా ఉన్నారని సత్యం వారికి అర్థం కాల. ఏదో భక్తి చేసుకుంటూ పోతున్నారు, ఏవో పుణ్యకారాలు చేస్తూ పోతున్నారు, కానీ వారికి అర్థం కాల. ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని చూశారో వారి హృదయం ఏమైపోయిందంట? హృదయము తెరవబడింది. దేవుని వాక్యం ఆ హృదయంలోనికి వచ్చింది కాబట్టి హృదయాలు తెరవబడ్డాయి. అప్పుడు వారు ఏం చేశారు? బంగారము, సాంబ్రాణి, బోళం ఈ వస్తువుల కంటే అధికమైనటువంటి విలువ దేనికి ఉన్నదంటే హృదయానికి ఉన్నది. హృదయాన్ని తెరచారు కాబట్టి, ఆ మాటలు వారి హృదయంలో ప్రవేశించాయి కాబట్టి అద్భుతమైన కార్యం వారిలో జరిగింది. అందుకు వారు అత్యానంద భరితులయ్యారు. అలాగనే పాపి ఎప్పుడైతే దేవుని వాక్యము హృదయము నలిగిపోతుందో అప్పుడు ఆ వాక్యము కుమ్మరించబడితే హృదయములో అద్భుతమైన కార్యం ఏంటంటే అత్యానంద భరితులవుతారు. మనం అలా కాకపోతున్నామంటే హృదయము నలిగిపోవటల్లా హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాం. ఇంకా చదివాం కదా తిమోతి పత్రికలో ఏమన్నారు? చదువుకుందాం. 12వ వచనములో, మాటలోను నిన్ను ఎవరు తృణీకరింపనీయకము కానీ మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఏంటది? మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మన మాటలు, మన బట్టలు కదా, మన బట్టలు కూడా మాదిరిగా ఉండాలి. మన అలంకారం కూడా మాదిరిగా ఉండాలి. ఎవరికంటే? విశ్వాసులకు, లోకములో ఉన్న సంఘం వెలుపట ఉన్న వారికి. ఎలా కనిపించాలంటే మాదిరిగా. నిజమే, యేసు ప్రభు చెప్పిన మాదిరి వీరు నిజముగా పాటిస్తున్నారు, నిజముగా వీరు దేవుని పిల్లలే అనేటువంటి సత్యాన్ని ఎవరు చెప్పాలంటే సంఘానికి వెలుపల ఉన్నవారు చెప్పాలి. సంఘములో వారు కాదు. సంఘానికి వెలుపల ఎవరంటారు?
దేవుని ఎరుగని వారు ఉంటారు. వారు చెప్పాలి. మన ప్రవర్తన కానీ, మన మాటలు కానీ, మనము చూపే ప్రేమ కానీ, మన విశ్వాసము కానీ, మన పవిత్ర జీవితము కానీ ఎవరు చెప్పాలంటే సంఘమునకు వెలుపల ఉన్న వారు చెప్పాలి. అందుకొరకు మూడో తలంపు ఏంటి మాదిరి అంటే విశ్వాసులకు మాదిరి. మొదటి తలంపు ఏంటంటే విధేయతలో మాదిరి చూపాలి. రెండో తలంపు దీర్ఘశాంతములో మాదిరి చూపాలి. మూడో తలంపు చెప్పండి, విశ్వాసులకు మాదిరి కనిపించాలి. ఇంకొక మాట చూద్దాం, చదువుకుందాం. చూడండి, ఇంకో మాటలో దేవుని వాక్యములు చూడండి. ఒక్క మాట చదువుకుందాం, చాలా విషయాలు ఉన్నాయి. ఒక మాట యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. చూడండి, నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి అన్నాడు. ఏంటంటే ఈ మాదిరి? ఓపికే మాదిరి అంటే ఓర్చుకొనుట. యాకోబు పత్రికలు ఎక్కువగా ఓర్పు, ఓర్చుకొనుట ఇవి రాస్తూ వచ్చాడు. కాబట్టి విశ్వాసి ప్రభు రక్తములో పాలు పొందబోతున్నటువంటి మనం దేన్ని మాదిరి పెట్టుకోవాలంటే ఓపికను మాదిరి పెట్టుకోవాలి. దానికి ఎవరిని సాదృశ్యం చెప్పాడు? యోబు గారిని చెబుతూ వచ్చాడు. యోబు కూడా ఎంతో ఓర్పు సహించాడంట కదా. పైన ఉంది కదా ఆ మాట, 9వ మాట కిందనే చూడండి. ఓపిక మాదిరిగా పెట్టుకొనుడి, సహించిన వారిని ధన్యులని చెప్పుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొనగోరుచున్నాము. కాబట్టి ఎన్నో మాట అంటే ఎన్నో మాట ఇది? 4వ మాట ఏంటంటే ఓపికను మాదిరిగా పెట్టుకోవాలి. మనకు ముందున్న వారు పెట్టుకున్నారు, మాదిరిగా సహించారు. అయితే మనము కూడా ఎలా ఉండాలంటే ఓపికను మాదిరిగా అంటే ఓర్చుకొనుట అనే దానిని మనం కూడా మాదిరిగా ఉంచుకోవాలి. ఇంకొక మాట చదువుకొని ముగిస్తాను. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఒకరు చదవండి. 2:7 వచనం చదువుకుందాం. చూడండి, పరపక్షమందుండువాడు మనలను గూర్చి పరపక్షమందుండువాడు మన గురించి చెడు మాట ఏదియు చెప్పకుండా అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా సత్కార్యం అంటే మంచి కార్యములు. సత్కార్యం అంటే మంచి కార్యములు. పరపక్షమందున్నవాడు ఎలా ఉండాలంట? పరపక్షమందున్నవాడు మిమ్మల్ని గూర్చి చెడుగా మాట్లాడుకొనకూడదు. పరపక్షం అంటే సంఘానికి వెలుపలున్న వ్యక్తి ఎలా ఉండాలంట? దేని విషయంలో కూడా చెడుగా మాట్లాడుకొనకుండా ఉండాలంటే ఏం చేయాలి? సత్కార్యము చేయాలి, మంచి కార్యము చేయాలి. అది మాదిరిగా పెట్టుకోవాలి. చూసాం కదా మనం, నీవే సత్కార్యముల విషయములలో మాదిరిగా కనుపరుచుకొనుము. 5 మాటలు చూస్తూ వచ్చాం. మొదటి మాట ఏంటంటే విధేయత. రెండో మాట ఏం చూసాం మనం? రెండో మాట దీర్ఘశాంతము. మూడో మాట విశ్వాసులకు మాదిరి. 4వ మాట ఓపిక మాదిరిగా ఉంచుకోవాలి. 5వ మాట సత్కార్యం అంటే మంచి కార్యములు మాదిరిగా ఉంచుకోవాలి. ఈ 5 రకాలైనటువంటి మాదిరి ఎవరు చూపించారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపించారు. ఆయన శిష్యులైన వారు నేర్చుకున్నారు, ఇప్పుడు మనకు నేర్పిస్తున్నారు. మోకరించండి. మనం ఎలా ఉన్నామో మనకెవ్వరు చెప్పనక్కర్లా.
ఇప్పుడు మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది. ఈ వారమంతట్లో ఎక్కడ ఈ 5 విషయాల్లో మాదిరి లేకుండా తప్పిపోయామో ఎవ్వరు చెప్పక్కర్లేదు. నీ మనస్సాక్షి, నా మనస్సాక్షి నాతోనే మాట్లాడుతూ ఉంటుంది, మీతోనే మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడిన వెంటనే క్షమాపణ కోరుకుంటే ధన్యులమవుతాం. కఠినము చేసుకుంటే ఆ అజ్ఞానం అయిపోతాం, నష్టపోతాం. ఏ విషయములలో ఈ 5 విధాల మాదిరి లేకుండా విధేయతలో విశ్వాసులకు మాదిరిగా ఓర్పు, మంచి క్రియలు చేయక ఈ 5 విషయాల్లో ఏమి ఈ వారమంతట్లో చేయలేక నష్టపోయావో మనస్సాక్షి నీతోనే మాట్లాడుతుంటుంది, నాతోనే మాట్లాడిన వెంటనే నిజమే ప్రభువా క్షమించు, నీ రక్తములో శుద్ధి చేయి, ఇక నుండి అలాంటి కార్యాలు నాలో జరగకుండా నీ మాదిరిని దీర్ఘశాంతం ఉండేటువంటి అనుభవాన్ని నాకు నేర్పించాయని క్షమాపణ కోరుకుందాం. ఒక్క నిమిషం టైటిల్ ఉందా? వారములో కూడికలు. వారములో జరిగే కూడికలు మంగళవారం నాడు అప్పటి వల్లే రాత్రి 7 గంటలకు సంఘ ప్రార్థన ఉంటుంది. 9కి ముగిస్తాం. అందరూ కూడా రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాము. మరలా గురువారం నాడు 7 గంటలకు రాత్రి బైబిల్ స్టడీ ఉంటుంది. 8:30కు ముగిస్తాం కాబట్టి అందరూ కూడా రావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. తర్వాత శుక్రవారం ఎప్పటి వలె మరలా ఉదయం 9:30 నుండి 12:30 వరకు స్త్రీల కూడుకుంటుంది. అందరూ కూడా స్త్రీలు రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. శనివారం ఎప్పటి వల్లే మరలా ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఉదయం 9:30 నుండి 1 గంట వరకు ఉంటుంది. ఇవి ప్రకటనలు మీరు విన్నారు. తర్వాత ఆదివారం ఎప్పటి వల్లే మరలా ఉదయకాలం 9 నుండి ఆరాధన ఉంటుంది. 24వ తారీఖు శనివారం వస్తుంది కాబట్టి ఆ దినం ఆదివారం వస్తుంది. 25వ తారీఖు క్రిస్మస్ సందర్భంగా కూడా ప్రత్యేకమైన కోడిక ఉంటుంది. ఇవి ప్రకటనలు విన్నారు. మరి అందరూ కూడా ఈ ప్రకటనలు విని వాటికి మాతో సహకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాము. వచ్చే వారము సండే స్కూలు పరిచర్య కొరకై సోదరి ద్రాక్ష, కవిత వీరిద్దరు కూడా సిద్ధపడతారు. తర్వాత ఈరోజు రాత్రి 7 గంటలకు సువార్త కూడుకుంటుంది. అందరూ కూడా రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాము.